పాపం వీళ్ళు అమాయకులు నా కోసం మర్డర్ చేయడానికి సిద్ధపడ్డారు. వాళ్ళు పొడిచింది ఒట్టి శవాన్ని మాత్రమే. వాళ్ళని వదిలేయండి, నాకు సంఖ్యలు వేయండి, నన్ను కోర్టులో ప్రొడ్యూస్ చేయండి. లాలో లక్ష లూప్ హోల్స్ ఉన్నాయి. వాటిని ఎలా వాడుకోవాలో ఆల్రెడీ నేను చూసేశాను. ఏ సాక్ష్యాధారాలు ఉన్నాయని నన్ను శిక్షిస్తారో నేను చూస్తాను. చట్టం నుంచి కాళిదాసు ఎలా తప్పించుకున్నాడో నేను అలాగే తప్పించుకుంటాను. మర్డర్ చేసినందుకు నేనే గిల్టీగా ఫీల్ అవటం లేదు, గర్వంగా ఫీల్ అవుతున్నాను. అరెస్ట్ మీ. I said arrest me. సార్, ఈరోజు ఆగస్టు 15 జెండా వందనం చేయాలి. ఒక్కసారి అమ్మగారిని వదిలిపెడితే. చిల్డ్రన్ తప్పుకోండి. సంజక్క కూడా లేదు కదక్క, మాకు దిక్కవరక్క. ప్లీజ్ అక్క, నువ్వు వెళ్ళదక్క, ప్లీజ్, నిన్ను వెళ్ళనివ్వము. చిల్డ్రన్, I said move. It's an order. మనం కలిసి ప్రయాణం చేసింది కొన్ని గంటలే అయినా మంచి స్నేహితులు అయ్యాం. మీతో స్నేహం జీవితాంతం ఉండాలని కోరుకుంటున్నాను. ఈ జన్మలో నా కోరిక తీరుతుందో లేదో చెప్పలేను. మళ్ళీ జన్మంటూ ఉంటే మంచి స్నేహితులుగా పుట్టాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను. నా వల్ల ఏదైనా పొరపాటు జరిగి ఉంటే నన్ను క్షమించండి. పదండి సార్. సార్ ప్లీజ్ సార్, మేము నేరం ఒప్పేసుకున్నాం కదా సార్. ఆవిడ వదిలేండి సార్. అవును సార్, మమ్మల్ని తీసుకెళ్ళండి సార్. అక్కర్లేదు, నేరం చేసింది నేను, శిక్ష పడాల్సింది నాకు. నా కోసం మీరు ఎవరిని బ్రతిమాలవలసిన అవసరం లేదు. ఎవరి దయా దాక్షిణ్యాలు నాకు అక్కర్లేదు. ఇదే ఇదే ఈ పొగరే నాకు మొదటి నుంచి నచ్చింది. ఆ రోజు మినిస్టర్ గారి ముందు నన్ను నా డిపార్ట్మెంట్ ని దుమ్మెత్తిపోసావే, అది నాకు నచ్చింది. చెయ్యని నేరానికి కుర్రాళ్ళు బలి కాకూడదని నువ్వు ఉరికంబ ఎక్కడానికి సిద్ధపడ్డావే, ఇది కూడా నాకు నచ్చింది. చనిపోయిన నీ స్నేహితురాలి స్థానంలో నిలబడి ఆమె ఆశయాన్ని నీ భుజాన వేసుకుని పిల్లల కోసం, ఈ ఆశ్రమం కోసం నీ పర్సనల్ లైఫ్ కూడా సాక్రిఫైస్ చేసావే, అది ఇక్కడ టచ్ చేసింది. నా చేతులతో నేను అరెస్ట్ చేసిన ఎంతో మంది గూండాలు, హంతకులు డబ్బు పలుకుబడితో చట్టంలో ఉన్న లూప్ హోల్స్ అడ్డం పెట్టుకుని బయటికి వచ్చేసి నా కళ్ళ ముందే సొసైటీలో వీవీఐపీలుగా చలామణి అవుతున్నారు. వాళ్ళందరినీ ఏం పీకలేని నాకు ఈ అమ్మాయిని శిక్షించడానికి ఏం హక్కుంది అని నా మనస్సాక్షి నన్ను నిలదీస్తోంది. ఆ కాళిదాసుని చంపి మన డిపార్ట్మెంట్ చేయలేని పని ఓ ఆడకూతురు చేస్తే అభినందించాల్సింది పోయి అరెస్ట్ చేస్తావా అని నా యూనిఫామ్ నా మీద తిరగబడుతోంది. సార్, నా సర్వీస్లో కొన్ని వందల మంది క్రిమినల్స్ కి ఈ చేతులతో బేడీలు వేశాను. కానీ అప్పుడు కంటే ఈరోజు ఈమె చేతులకు బేడీలు విప్పుతుంటే
గొప్ప ఆత్మసంతృప్తి పొందగలిగానయ్యా. అంటే అమ్మాయిని వదిలేస్తారా సార్? ఎస్, తన గురించి ఒక్క క్లూ కూడా దొరకలేదు, కంప్లైంటూ లేదు. తను ఫోన్ చేయకపోతే తన పేరు కూడా బయటకు వచ్చేది కాదు. హ్యాపీగా ఎస్కేప్ అయిపోయి ఉండొచ్చు. సింహం అడవిలో ఉండాలి, దేవుడు గుళ్ళో ఉండాలి. నీలాంటి గట్సు, ధైర్యం, ఆత్మస్థైర్యం ఉన్న తెలుగు అమ్మాయి జైల్లో కాదు, జనం కోసం జనం మధ్యలో ఉండాలి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. గుడ్ లక్.